ఓకే సార్, ఈ నోటిఫికేషన్లో 60,000 వరకే జాబ్లు వస్తాయి అంటున్నారు. తెలంగాణలో 10 లక్షల వరకు నిరుద్యోగులు ఉన్నారు. మరి మిగతా వారి పరిస్థితి ఏంటి సార్? మరి వారి జీవన విధానం ఎలా? గవర్నమెంట్ ఇప్పుడు జాబ్ వస్తేనే ఆశలోనే అందరు ఉన్నారు. మరి వీరికి మీరు ఏ విధంగా సలహాలు సూచనలు ఇవ్వగలుగుతారు? మంచి ప్రశ్న. ఎందుకంటే చాలామంది ఎట్లున్నారు అని అంటే ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతూ అవును సార్, ఇల్లు అమ్మ నాన్నలను ఊరును వదిలేసి ఉద్యోగాల వేటలో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. అవును సార్, ఎంత చేసినా ఏం చేసినా ఉద్యోగాలు పెరగవు, అందరికీ ఉద్యోగాలు రావు. ఇప్పుడు ఏవైతే నోటిఫై చేసిరో, ఏవైతే నోటిఫికేషన్లు ఇచ్చిరో, ఏ రిజర్వేషన్ ప్రకారం ఎవరికి ఎన్ని ఉద్యోగాలు గవే వస్తాయి, అది అందరికీ తెలిసిన విషయమే. అవును సార్. అయితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే ప్రతిదీ అందరికీ దక్కదు. ఇప్పుడు ఒక రన్నింగ్ రేస్లో గెలిచేది ఒకరే, అట్లా అని చెప్పేసి ఉరకడం మానేస్తారా? అట్లనే ఉద్యోగం తక్కువ మందికి వచ్చినా కూడా అందులో నా టాలెంట్ని చూపించుకొని ఉద్యోగం సాధించాలనే క్రమంలో ముందుకెళ్తారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో నిరుద్యోగులకు నేను ఒకటే సలహా ఇవ్వదలుచుకున్నా. ప్రభుత్వ ఉద్యోగం ఒకటే లక్ష్యం కాదు, దాన్ని లక్ష్యంగా పెట్టుకోండి, అది సాధించండి. సాధిస్తే మీ లైఫ్ మీరు అనుకున్నట్టు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని నా లైఫ్లో నేను ఇట్లా ఉంటా అని ఏదైతే అనుకున్నారో అది సాధించగలుగుతారు. అది రాకపోయినంత మాత్రాన బాధపడొద్దు, నిరుత్సాహపడొద్దు. ఓకే సార్. దాన్ని పాజిటివ్గా తీసుకొని ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి. లైక్ ఇప్పుడు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఉన్నాయి, కార్పొరేట్ రంగంలో ఉద్యోగాలు ఉన్నాయి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే సెల్ఫ్గా తను బతకగలిగేటువంటి స్థాయిలో కొంతమంది ఉన్నారు. వాళ్ళే కుటీర పరిశ్రమలు లాంటివి లేదంటే చిన్న చిన్న బిజినెస్ లాంటివి ఏర్పాటు చేసుకొని వాళ్ళే 10 మందికి ఉద్యోగ కల్పన చేస్తూ ఉన్నారు. ఇక ఇలా ఎకరం 2 ఎకరాల భూమి ఉన్నటువంటి ఒక నిరుద్యోగి కూడా నాకు ఉద్యోగం వద్దు, అందులో నేను కూరగాయలు పండించుకుంటా, నేను పసుపు తోటలు పెట్టుకుంటా అని రకరకాలైనటువంటి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో ఆహారాన్ని పండించుకుంటూ మంచి ఏదైతే ఎరువులు లేకుండా నాణ్యమైన ఈ సేంద్రియ ఎరువులు వాడుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకున్నటువంటి ఉత్పత్తులు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో అవకాశాలు బయట ఉన్నాయి. అంటే నేను ఇవి చేసుకొని బతకండి అని అంటలేను నేను. మీరు అన్నారు కదా ప్రభుత్వ ఉద్యోగమే కావాలనుకునే వాళ్ళకు 60,000 ఉంటే మరి 10 లక్షల మంది ఎట్లా బతకాలి అని అంటే ఇన్ని అవకాశాలు కూడా ఉన్నాయి. మనం వీటిని కూడా ఒక కన్నేసి ఉంచుకోవాలి. నేను ప్రతిసారి చెప్తా ఉంటా, నా సబ్స్క్రైబర్లకు 5 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, ఇలా నాకు 5,30,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మ్యాక్సిమం నిరుద్యోగులకు నేను రీచ్ అయినా అని అనుకుంటున్నా. సో అక్కడ చెప్తున్నా, ఇక్కడ మీ ఛానల్ ద్వారా, మన ఛానల్ ద్వారా, వావ్19 టీవీ ద్వారా కూడా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, నిరుద్యోగులు నిరుత్సాహపడొద్దు. ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమే అయినా కూడా అది రాకపోయినంత మాత్రాన్ని ఇక దారులన్నీ మూసుకపోయినా నాకు ఏ దారి లేదు అనేటువంటి అపోహలో ఉండొద్దు. చాలా దారులు తెలుసుకుంటుంటాయి. ఇక్కడ నేను అన్నట్టుగా ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రైవేట్ రంగంలో ఉంటాయి, కార్పొరేట్ రంగంలో ఉంటాయి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. సో ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ప్రయత్నంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయండి. శాయశక్తుల మీకు ఎంత టైం ఉంటే అంత టైం మీకు ఆ సిలబస్ను, ఆ పుస్తకాలను, ఆ కోచింగ్ సెంటర్లో తీసుకున్నటువంటి తర్పేదుని ఇవన్నిటినీ మీ టాలెంట్ని అంతా ఆ 3 గంటలు, ఆ 2.5 గంటలు రాసేటువంటి పరీక్షలో ప్రదర్శించి మీరు స్టేట్లో మంచి ర్యాంకు సాధించి ఉద్యోగం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. కాకపోతే అక్కడ ఒకవేళ రాలేదు, కొంతమంది అంటారు నా అదృష్టం బాగాలేదు, నాకు సేమ్ మార్కులు వచ్చినా కూడా వాడికి వచ్చింది నాకు రాలేదు అని అనుకుంటారు కదా. వాళ్ళు ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి వాటిని వెతుకుంటే బాగుంటుంది. అంటే నేను చెప్పదలుచుకున్నది ఇది. ప్రైవేట్తో, గవర్నమెంట్తో పాటు ప్రైవేట్ రంగంలో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చూసినట్టయితే నిరుద్యోగులందరూ ఎక్కువ శాతం ప్రభుత్వ ఉద్యోగం వైపే మెరుగు చూపెడుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం సార్. మరి ఈ పరిస్థితులలో ప్రభుత్వ ఉద్యోగం బాగుంటుందా, ప్రైవేట్ ఉద్యోగం బాగుంటుందా? ఇందులో ఏది బాగుంటుంది అనే సందేహం కూడా చాలా ఉంది సార్. ఎక్కువ శాతం ప్రభుత్వ ఉద్యోగానికే ఇస్తారు. మరి ప్రైవేట్ ఉద్యోగం అనేది మనిషి జీవన విధానానికి ఉపయోగపడదా? ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అది ఉపయోగపడది అనలేము. కాకపోతే ప్రభుత్వ ఉద్యోగం వైపు నిరుద్యోగ యువత కానీ, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేటువంటి కొంతమంది ప్రైవేట్ ఉద్యోగులు అందరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగం వైపు మొగ్గు చూపడానికి ప్రధానమైనటువంటి కారణం కరోనా పాండమిక్ సిచ్యువేషన్. సో ఆ సమయంలో కొన్ని కంపెనీలు మూతపడడం, కొంతమందికి ఉపాధి లేకుండా పోవడం, కొన్ని కంపెనీలు టెంపరీగా ఈ కరోనా సమయంలో మేము సేవలు అందించలేము కాబట్టి మీ సేవలు మాకు అవసరం లేదు, మీకు మేము జీతాలు ఇవ్వలేము అని కొంతమందికి జీతాలు ఇవ్వలేదు. అట్లాంటి సందర్భంలో ప్రభుత్వం సగం జీతమో కొంత జీతమో ఇచ్చుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులను కాపాడుకుంది ప్రభుత్వం. ఆ సిచ్యువేషన్లో చాలా మందికి ఏమర్థమైందంటే గవర్నమెంట్ ఉద్యోగమే బెటరు, ప్రభుత్వ ఉద్యోగమే బెటరు, ప్రైవేట్ ఉద్యోగం ఏదైనా ప్రైవేటే, అసలు ఇది వద్దు అని 2-3 లక్షల శాలరీ ఉన్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా 8,000 9,000 ఉద్యోగం ఉండే అటెండర్ కోసం కూడా అప్లై చేసుకున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఏర్పడ్డాయి.
అంటే ఇక్కడ సిచ్యువేషన్ను చూసి వాళ్ళు అట్లా అనుకున్నారు, కానీ వాస్తవానికి ప్రైవేట్లో కూడా ప్రభుత్వానికంటే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే అనొద్దు, కెమెరా ముఖంగా ఒక ఛానల్ ముఖంగా నేను మాట్లాడొద్దు, కానీ ప్రభుత్వానికంటే ఎక్కువ అవకాశాలు ప్రైవేట్లో ఉంటాయనే చెప్పొచ్చు. కానీ కొన్ని సందర్భాలలో మాత్రమే ప్రభుత్వ ఉద్యోగం బెటర్ అనిపిస్తుంది. ఒకటి ఏంటంటే ఒకసారి ఉద్యోగం సాధించిన తర్వాత ఎప్పటికీ చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది అన్న ఒక్క ఆలోచనే ప్రభుత్వ ఉద్యోగంలో ప్లస్ పాయింట్. పెన్షనా లేదు, ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ లేదు, ప్రైవేట్ ఉద్యోగులకు పెన్షన్ రాదు. చేసినన్ని రోజులు ప్రభుత్వ ఉద్యోగి జీతం వస్తుంది, అలవెన్సులు వస్తాయి, కొద్దిగా గౌరవం ఉంటుంది. అయితే సమాజంలో మీరు అన్నట్టు ప్రైవేట్ ఉద్యోగికి కొద్దిగా గౌరవం తక్కువ అనే విధంగా ఇదే. కాకపోతే అది కాదు, ఇక్కడ సంపాదన పరంగా చూసుకోవద్దు ఎప్పుడు కానీ, చేసే వృత్తి పరంగా చూసుకోవాలి. ప్రభుత్వం అనేది, ప్రభుత్వ ఉద్యోగం అనేది సంపాదన ప్రకారం నెలకు 1వ తారీఖు 2వ తారీఖు జీతాలు ఎట్లయితే పడతాయో ఇక్కడ ప్రైవేట్లో కూడా జీతాలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు వచ్చేటువంటి జీతాల కంటే ప్రైవేట్ ఉద్యోగాలకు వచ్చేటువంటి జీతాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్క వాళ్ళ యానం అంటే ఫర్ యానం వాళ్ళ ప్యాకేజెస్ 12 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు. నా ఫ్రెండ్ ఉన్నాడు 38 లక్షలు ఫర్ యానం. ఇప్పుడు నేనేం సంపాదించగలుగుతా? నేను అదే స్థాయిలో ఉంటా, స్కూల్ టీచర్ స్థాయిలో. వాడిప్పుడు ఒక కంపెనీలో వాళ్ళు హెచ్ఆర్ హోదాలో ఉన్నాడు. ఇప్పుడు కొద్ది రోజులైతే అసిస్టెంట్ మేనేజర్ స్థాయికి వెళ్ళగలుగుతారు. అంటే ఆ కంపెనీకి CEO అయ్యే స్థాయి దాకా కూడా వెళ్ళొచ్చు. అంటే అందరూ అట్లా అవుతారు, అందరికి అట్లా వస్తుంది అని నేను అంటలేను. అయితే గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న దాంట్లో కొన్ని ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లు ఉంటాయి, ప్రైవేట్ దాంట్లో కూడా కొన్ని ప్లస్ పాయింట్లు మైనస్లు ఉంటాయి. ఇక్కడ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నారు, మీ అందరికి కూడా అర్థం కావాలి, చూసే ప్రేక్షకులకు కూడా అర్థం కావాలి. ప్రైవేట్ ఉద్యోగం బెటరా, గవర్నమెంట్ ఉద్యోగం బెటరా అంటే రెండిట్లలో దేన్ని కూడా తక్కువ అంచనా వేయలేం. ఒక రకంగా చెప్పాలంటే రెండు సమానమే. ఇందులో మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగంలో, ప్రైవేట్ ఉద్యోగంలో కూడా మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయి. ఏది దేని గొప్పదనం దాన్నే. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగంలో నువ్వు ఎంత కష్టపడ్డా, ఎంత చేసినా నీ శాలరీ అనేది రూపాయి కూడా ఎక్కువ రాదు. కానీ ప్రైవేట్ ఉద్యోగంలో నీకు ఎంత టాలెంట్ ఉంటే అంత సంపాదించుకోవచ్చు, నువ్వు ఎంత కష్టపడితే అన్ని రూపాయలు సంపాదించుకోవచ్చు. ఎంత అంటే అంత ఎకనామికల్గా ఒక సిచ్యువేషన్లో అసలు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగచ్చు, నువ్వే ఒక కంపెనీని ఏర్పాటు చేసుకోవచ్చు, అసలు అంతులేనంతగా ఎదగవచ్చు. మళ్ళా ప్రైవేట్ రంగంలో 2 రకాలుగా విభజించుకోవాలి మనం ఎప్పుడు కానీ. ఒకటి ఉద్యోగం ఇచ్చే స్థాయి, 2 ఉద్యోగం చేసే స్థాయి. ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఉద్యోగం ఇచ్చే స్థాయిలో కనుక నువ్వు ఉంటే, లైక్ దట్ ఒక పరిశ్రమను ఏర్పాటు చేసుకొని, లేకపోతే ఒక కంపెనీ ఏర్పాటు చేసుకొని ఒక రకంగా నువ్వే నీ కంపెనీకి హెడ్ అయితే, నీ ఉద్యోగం, నీ కంపెనీ, నీ వ్యవస్థ నీ పిల్లలకు, నీ కుటుంబ సభ్యులకు, నీ నెక్స్ట్ తరాన్ని కూడా నువ్వు ఇవ్వగలుగుతావు. కానీ ఈ ప్రభుత్వ ఉద్యోగాన్ని నీ తరానికి శాశ్వతం, నీ నెక్స్ట్ తరానికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వలేవు. అట్లా ప్రైవేట్ రంగంలో కూడా మంచి స్థాయి ఉంటుంది. ఇలా శ్రీధర్ గారు మీరు అంటున్నారు, ఇప్పుడు ప్రైవేట్ బెటరా గవర్నమెంట్ బెటరా అంటున్నారు. నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగిని. ప్రైవేట్గా నేను చేసేటువంటిది నాది యూట్యూబ్ ఛానల్. అవును సార్. నా ప్రభుత్వ ఉద్యోగాన్ని నా బిడ్డకి ఇవ్వలేను నేను, కానీ ప్రైవేట్గా చేసే నా యూట్యూబ్ ఛానల్ను నా బిడ్డకి ఇవ్వగలుగుతా. నా రోల్, నేను చేసేటువంటి అవేర్నెస్, నేను చేసేటువంటి ఈ సేవ నా బిడ్డకు నేర్పించి నువ్వు ఈ పని చేయని చెప్తే ఆమె చేసుకుంటుంది. ఓకే సార్. దాన్ని ఎకనామికల్గా కనుక నేను మార్చుకోగలిగితే తనకు ఒక ఉద్యోగం ఉన్నట్టే. దాన్ని ఒక కంపెనీ లాగా చేసుకొని, దాన్ని ఒక వ్యవస్థలాగా ఏర్పాటు చేసుకుంటే తను ఆ కంపెనీకి మేనేజర్ అవుతుంది. తనకు ప్రభుత్వ ఉద్యోగం అవసరం లేదు అప్పుడు. అంటే కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోతుంది అంతే. అంటే ఇక్కడ ఏంటంటే అవకాశాలు, యువత అర్థం చేసుకోవాల్సింది ఇదే. అవకాశాలు ఎక్కడున్నాయి? మనకిప్పుడు ప్రభుత్వ ఉద్యోగం సాధించేటువంటి ఒక అవకాశం వచ్చింది. 60,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చినాయి. ఒక అవకాశం వచ్చింది. టెట్ ఎగ్జామ్ జరగబోతుంది, గట్టిగా చదవండి, పరీక్ష రాయండి. ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిర్వహించే డిఎస్సి ఎగ్జామ్ జరగబోతా ఉంది, గట్టిగా ప్రిపేర్ కాండి, ఎగ్జామ్ రాయండి. డిఏఓ ఎగ్జామ్ జరగబోతా ఉంది, గట్టిగా ప్రిపేర్ కాండి, ఎగ్జామ్ రాయండి. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి, మీ టాలెంట్ను పరీక్షించుకోండి, మీ టాలెంట్కు పదును పెట్టండి, మీరు ప్రయత్నం చేయండి. అది రాకపోతే ఇంకా ఎన్నో దారులు ఉంటాయి. ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు చేసే స్థాయి ఉంటుంది, ఉద్యోగాలు ఇచ్చే స్థాయి కూడా ఉంటుంది. మీరే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని మీరే 10 మందికి ఉద్యోగాలను కూడా కల్పించవచ్చు. పాజిటివ్ వేలో ఆలోచించండి. దేని గొప్పతనం దానికే. చాలామంది అంటూ ఉంటారు ప్రైవేట్ ఉద్యోగం వేస్ట్, ప్రైవేట్ ఉద్యోగం చేస్తే పిల్లనియరు,
మన దగ్గర బాగా మంది అంటారు. బాగుంటుంది. అదే సార్ ఇప్పుడు ఏంటంటే ఒక ప్రభుత్వ ఉద్యోగికి అయితే పిల్లని ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. అదే ప్రైవేట్ ఉద్యోగస్తునికి ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దామన్నా కానీ చాలా ఆలోచిస్తున్నారు సార్. అందుకు కూడా మా దగ్గర చాలా సందేహాలు ఉన్నాయి సార్. ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగికి పిల్లని ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏంటి సార్? అయితే అది ఆ సిచ్యువేషన్ మారింది శ్రీధర్ భాయ్. ఎందుకంటే ఆ పిల్లనిచ్చే తండ్రికి కూడా కొడుకుంటాడు, ఎవరో కొడుకో బిడ్డనో ఉంటది. అవును సార్. ఆయనే చదివిపిస్తే ఆ చదువు విలువేందనేది ఆయనకు తెలుస్తుంది. ఇప్పుడు దాదాపుగా చదువుకున్న తల్లిదండ్రులే ఉన్నారు ఎక్కువ. చదువుకోలేకుండా నార్మల్గా ఉండేటువంటి తల్లిదండ్రులు చాలా తగ్గిరు. ఒకప్పటి వరకు ఎట్లా అంటే తల్లిదండ్రులు చదువుకోక మా పిల్లలన్నా చదివించాలి అని ఉంటుండే. కానీ ఇప్పటికీ చదువుకోకపోయినా సరే కానీ తల్లిదండ్రులకు చదువు విలువ తెలిసింది. ఎందుకంటే అరిచేతిలో అంతర్జాలం ఉన్నది, అరిచేతిలో ప్రపంచాన్ని చూస్తున్నారు. వాట్సాప్ ఫేస్బుక్ లాగానే మొత్తం చదువుతారు. చదువు రానోడు కూడా వాట్సాప్లో మెసేజ్ చదువుతాడు. సో బడిపోయి చదువుకోని వాళ్ళు కూడా ఇలా చదువు విలువ తెలుస్తున్నది ఇలా తల్లిదండ్రులకు కూడా. కాబట్టి ఆ సిచ్యువేషన్ దాదాపుగా మారింది అనుకుంటున్నా. ఇప్పుడు ఏమనుకుంటారు అంటే ఉద్యోగాలు ఎప్పుడు వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయి అనేది ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది. ఫోన్లో యూట్యూబ్ చేయడం అనే వ్యక్తి ఉండడు. స్మార్ట్ ఫోన్ ఉన్న వ్యక్తి యూట్యూబ్ లేదంటే ఫేస్బుక్ లేదంటే ఇన్స్టాగ్రామ్ ఏదో ఒకటి సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు, అప్డేట్లు తెలుసుకుంటారు. సో వాళ్ళకి తెలుస్తున్నది ఉద్యోగాలు ఎట్లా వస్తున్నాయి, ఎంతమందికి వస్తున్నాయి. 60,000 ఉద్యోగాలు అని అంటే మీ ఊళ్ళోనే ఉన్నారు కదా 5,000 మంది. ఒక మేజర్ గ్రామ పంచాయతీలోనే రుద్రంగిలో 5,000 మంది నిరుద్యోగులు ఉన్నారు, గంభీరావుపేటలో 5,000 మంది నిరుద్యోగులు ఉన్నారు ఒక్క ఊర్లోనే మేజర్ గ్రామ పంచాయతీలు అవి. సో అట్లాంటి పరిస్థితి వాళ్ళలో కూడా 100-150 మంది ఉంటారు. ఒక జిల్లాకు వచ్చిన గ్రూప్ 4 ఉద్యోగాలు మొన్న 104. మన రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చిన ఉద్యోగాలు 104 జిల్లా మొత్తానికి. ఒక్క ఊర్లోనే ఉంటారు కదా 200 మంది. అవును సార్, ఒక్క ఊర్లోనే ఆ తల్లిదండ్రులకు తెలిసి ఉన్నది ఉద్యోగాలు అందరికీ రావు. కొంతమందికి 104 మందికి వస్తాయి. 174 ఉద్యోగాలే ఉన్నాయి కానిస్టేబుల్, 174 మందికి వస్తాయి. ఈ జోన్ మొత్తంలో 12 SI ఉద్యోగాలే ఉన్నాయి, 12 మందికి వస్తుంది. మరి గ్రౌండ్లో 100 మంది ఉరుకుతారు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కు, అందరికీ రావు కదా. అంటే ఈ విషయము ఇప్పుడు అవేర్ అయ్యారు, తల్లిదండ్రులు కూడా అవేర్నెస్ అయ్యారు. నిజంగా మీరు అన్నట్టుగా ఒకప్పుడు నా పెళ్ళయ్యేంత వరకు కూడా పిల్లాడు ఏం చేస్తారు మరి ఎట్టున్నది అని అనేటోళ్ళు. వెనకపాటు ఏమన్నా ఉన్నదా, అవయ్య ఏమన్నా సంపాదించిరా అని ఇట్లా అడిగేటోళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఏమున్నది అంటే గిన్ని ఎకరాలు ఉంటుంది అంటే ఏమున్నా 4 రోజులలో అమ్మక తినచ్చు. అది కాదు, పిల్లగాడు గుణవంతుడా, మంచిగా బతకగలుగుతాడా, ఆస్తులు అవి వీటికంటే పిల్లగాని గుణం చూస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మెంటాలిటీగా మనం దాన్ని అంచనా వేయలేం, తల్లిదండ్రులను అంచనా వేయలేం. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా. కాకపోతే నువ్వు అన్నట్టుగా ఉద్యోగం ఉన్నటువంటి వ్యక్తికి పిల్లనిచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి 100% అంగీకరిస్తాను. చాలా గ్రేట్ వర్డ్స్ చెప్తున్నారు సార్. ఇప్పుడు చూసినట్టయితే సార్ పెళ్లి చేసుకోకుండా వారి యొక్క అంటే పెళ్లి చేసుకునే వయసు వచ్చినప్పుడు కూడా ఏదో ఒక ఉద్యోగం సాధించిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ పడడం వలన చాలా మంది వెయిట్ చూస్తున్నారు సార్. చాలా వీళ్ళు ఒకవేళ వీళ్ళు అనుకునే జాబ్ పొందడం కోసం వీళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అయితే బాగుంటుంది, వీరికి మీరు ఏ విధంగా సలహాలు సూచనలు ఇవ్వగలుగుతారు? నేను ముందు నుంచి చెప్పేది ఒకటే, నిరుద్యోగులకు ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవ్వడం అనేది మీకు తెలుసు. మీరు ఎట్లా ప్రిపేర్ అవుతారో, ఎందుకంటే 2020 నుంచి 22 నుంచి నోటిఫికేషన్లు స్టార్ట్ అయినాయి. కరోనా పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత నోటిఫికేషన్ వస్తాయి అని చెప్పేసి ఎప్పుడైతే వార్డ్ ఆఫీసర్ ఉద్యోగాలు వస్తాయని స్టార్ట్ అయిందో, రూమర్ స్టార్ట్ అయిందో, అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి నిరుద్యోగి ప్రిపరేషన్లో ఉన్నాడు. ఏ లైబ్రరీకి వెళ్ళినా కానీ 100 మంది నిరుద్యోగులు. 30, 32, 35 సంవత్సరాల వయస్సు వచ్చినా కూడా పెళ్లి చేసుకోకుండా పుస్తకాలతో కాపురం చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఇలా. అవును సార్. ఇదేనా జీవితం, ఇదేనా తల్లి, ఇదేనా భార్య, ఇదేనా భర్త, దీంతో నేను ఈ జీవితాన్ని ఎలా తీసుకుంటే మిగతా 40 సంవత్సరాలు, మిగతా 50 సంవత్సరాలు సుఖంగా బతకగలుగుతారు కాన్ఫిడెన్స్ కొద్దీ ఇలా నిరుద్యోగులు అన్నలు, నిరుద్యోగుల తమ్ముళ్ళు, నిరుద్యోగ అక్క చెల్లెళ్ళు లైబ్రరీల పొంట, మన అశోక్ నగర్ అండ్ ఇక్కడ స్టడీ సర్కిళ్లలో ఎక్కడ చూసినా నిరుద్యోగులు కుప్పలుగా ఉన్నారు. వీళ్ళందరికీ నేను విన్నవించుకునేది ఒకటే, మీ కాన్ఫిడెన్స్ని ఎక్కడ తగ్గించకండి. ఎదుటివాడు బాగా చదువుతున్నాడు, నేను తక్కువ చదువుతున్నాను అనే అపోహలు పెట్టుకోకూరి. మ్యాక్సిమం ఎన్ని అవర్స్ చదివినాం అనేది కాదు, ఎంత సమయాన్ని మీరు గుర్తుంచుకునే విధంగా చదువుకుంటున్నారు అనేదే గుర్తుపెట్టుకోండి. నేను ఎన్ని గంటలు పుస్తకాన్ని పట్టుకొని ఉన్నా అనేది కాదు, నేను చదివింది ఎంత నా మైండ్కి ఎక్కింది అనేది ఆలోచించండి. పీస్ఫుల్ మైండ్తో, ఆరోగ్యవంతమైన శరీరంతో చదవండి, మీకు అవగాహన ఎక్కువ వస్తుంది. ఆరోగ్యవంతమైన శరీరం అని ఎందుకంటున్నా అంటే పస్తులుండి చదువుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. దయచేసి ఆరోగ్యంగా ఉంటూ మంచిగా చదవండి. తక్కువ సమయం చదివినా సరే ఎక్కువ గుర్తుంచుకునేటువంటి విధంగా ప్రాక్టీస్ చేయండి. ప్రస్తుతం ఆన్లైన్లో ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి, టెట్ కానీ డిఎస్సి కానీ ఇవన్నీ కూడా. సో ప్రాక్టీస్ అనేది ముఖ్యం.
ప్రాక్టీస్కి ఎక్కువ ప్రాధాన్యతనివ్వండి. అప్డేటెడ్ పుస్తకాలు మీకు అన్నిటికీ తెలుసు, ఆల్రెడీ కోచింగ్ సెంటర్లలో ఆన్లైన్ దాంట్లో జాయిన్ అయ్యి ఉన్నారు. సో ఎక్కడ కూడా మీ డిసప్పాయింట్మెంట్ అనేది లేకుండా, అయ్యో మళ్ళీ రద్దు అవుతాయేమో, మళ్ళీ గ్రూప్ 1 రద్దు అవుతుందేమో, మళ్ళీ గ్రూప్ 2 పోస్ట్ పోన్ అవుతుందేమో అనే అపోహలు లేకుండా విత్ ఇన్ ద టైంలోనే, విత్ ఇన్ ద పీరియడ్లోనే కేటాయించినటువంటి టైం టేబుల్ ప్రకారమే, కేటాయించినటువంటి షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయని, సజావుగా సాగాలని, సాగుతాయనే కాన్ఫిడెన్స్ కొద్దిగా మీరు ప్రిపేర్ కండి. మీ కాన్ఫిడెన్స్ ఎక్కడ కూడా దెబ్బతినొద్దు. ముఖ్యంగా పుస్తకం చదువుతున్నంతసేపు పుస్తకం పైనే శ్రద్ధ పెట్టుకోండి. మీ కుటుంబ నేపథ్యాలు కానీ, మీ బాధలు కానీ, పక్కొంది లగ్గం అవుతుందని, వాని లగ్గం పోవాలని, వాని భరతుకోవాలని, ఇవన్నీ ఇట్లాంటి చిన్న చిన్న ఆలోచనలు ఏ ఉన్నా కూడా పక్కన పెట్టి గడిపేటువంటి పుస్తకంతో మీరు గడిపేటువంటి చిన్న సమయం అయినా సరే మనస్ఫూర్తిగా గడపండి. అందులో ఉన్నటువంటి సమాచారాన్ని మస్తిష్కంలో బంధించండి. అప్పుడు మీకు ఉద్యోగం సాధించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది నేను నిరుద్యోగులకు చెప్పదలుచుకున్నది శ్రీధర్ గారు. ఒక్కోసారి ఫైనల్గా సార్, ప్రభుత్వ ఉద్యోగం బెటరా, ప్రైవేట్ ఉద్యోగం బెటరా, ఈ 2 ఉద్యోగాల గురించి పూర్తి ఒక వివరణ కావాలని కోరుకుంటున్నాం. ఓకే, ఎంత బ్రీఫ్గా చెప్పినా మళ్ళీ ఖచ్చితంగా అడుగుతారు ఎవరైనా కూడా. అంటే ప్రభుత్వ ఉద్యోగానికి అంత క్రేజీ ఉంది సార్. ఎవరైనా కానీ ప్రభుత్వ ఉద్యోగం అనగానే గొప్పగా ఫీల్ అవుతారు, వాళ్ళకి ఒక గౌరవాన్ని ఇస్తారు. ప్రైవేట్ రంగానికి ఈ విధంగా గౌరవం దక్కలే అని సందేహం సార్. ఓకే, పర్లేదు శ్రీధర్. అయితే వాస్తవానికి నిరుద్యోగులకు నేను చెప్పేది మళ్ళొకసారి పర్ఫెక్ట్గా విన్నవించుకున్నది ఒకటే, ప్రైవేట్ ఉద్యోగం విలువ ప్రైవేట్కి ఉంటుంది, ప్రభుత్వ ఉద్యోగం విలువ ప్రభుత్వ ఉద్యోగం ఉంటుంది. ఒకదాని మెరిట్స్, ఇంకో దాని మెరిట్స్, ఒకదానికి డిమెరిట్స్, ఇంకో దానికి డిమెరిట్స్, అవి ఒకదాన్ని ఇంకో దానితో పోల్చలేము. ఇక్కడ నిరుద్యోగ అభ్యర్థులు, నిరుద్యోగ అక్క చెల్లెలు, అన్నదమ్ములు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 10-15 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ప్రభుత్వం అత్యధికంగా నాకు తెలిసిన వరకు ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలను ఎప్పుడు ఫిల్ చేయలే. 80,000 ఉద్యోగాలను ఫిల్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పేసి చెప్పింది. 60,000 వరకు ఫిల్ చేస్తుంది, 60 నుంచి 70,000 వరకు ఫిల్ అవుతాయి. ఇంకా ఎంత చేసినా కూడా 1,00,000. ఇంకా మరీ మొన్న పిఆర్సీ కమిషను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మొత్తం ఫిల్ చేయాల్సినటువంటివి ఖాళీలు ఉన్నటువంటివి 1,90,000 చిల్లరనే అన్నది. సరే ఎంత చేసినా 2 లక్షలు అనుకుందాం. అన్ని ఉద్యోగాలు, అన్ని డిపార్ట్మెంట్లలో, అన్ని ఆఫీసులలో అందరు ఉద్యోగాలు ఒక్క ఖాళీ లేకుండా అందరిని ఫిల్ చేసినా కూడా 1,00,000 నుంచి 2 లక్షల మంది కంటే ఎక్కువ ఉద్యోగులు ఉండరు. ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది, ప్రభుత్వం నడవలేని పరిస్థితి ఏర్పడుతుంది, ప్రభుత్వం పైన ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి ఉద్యోగాలు అనేవి అందరికీ ఇవ్వడం అనేది, దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం అనేది సాధ్యం కాదు. కాబట్టి నిరుద్యోగులు ఈ విషయాన్ని పాజిటివ్ వేలో ఆలోచించి, మనం ఆ ఇచ్చేటువంటి 20,000 ఉద్యోగాల, ఆ ఇచ్చేటువంటి 60,000 ఉద్యోగాల, ఆ ఇచ్చేటువంటి 50,000 ఉద్యోగాల, నాకు ఒక ఉద్యోగం కావాలనే కసితోటి కొట్లాడి, పుస్తకాలతోటి కొట్లాడి, కోచింగ్లో కొట్లాడి, మనం మన టాలెంట్ను ప్రూవ్ చేసుకొని ఉద్యోగం సాధించాలి. ఇక రాలేదు, సరే ఏదో జరిగింది, అక్కడ మన పర్ఫార్మెన్స్ తగ్గింది, లేదు అని అంటే సంథింగ్ ఏదో జరిగింది, మొత్తం మీద 1 మార్క్ తోటో, హాఫ్ మార్క్ తోటో, సేమ్ మార్కులతోటో. ఒక సందేహం సార్, ఎప్పటికి కూడా పూర్తి స్థాయిలో నిరుద్యోగ సమస్య తీర్చరాదా? ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి తీర్చరాదు. నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ సమస్య తీర్చరాదు. ఇక్కడ ప్రభుత్వాలు కొద్దిగా ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఏదైనా ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కల్పిస్తూ, ప్రత్యేకమైనటువంటి ఒక క్యాడర్ను, అంటే కుటీర పరిశ్రమలు లాంటివి కానీ, లేదంటే పారిశ్రామిక రంగంలో కానీ, లేదంటే ఇంకేదైనా, ఇప్పుడు చైనాలో జరుగుతుంది, వాడు చదువుకుంటున్నా ఏదో ఒక పరిశ్రమ, అంటే ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకొని, లేకపోతే వ్యాపార రంగంలో ఏర్పాటు చేసుకొని, వాడు చదువు ఎట్లయితే ఉంటుందో ఈ పని కూడా అట్లా పార్ట్ టైంగా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ సంపాదన, చదువు రెండింటిని కొనసాగిస్తారు. సో అట్లాంటివి ఇక్కడ పెరగాలి. మన వాళ్ళు ఏంటి చేస్తారంటే, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో డిగ్రీ అయిపోయేంత వరకు కూడా రూపాయి సంపాదన లేకుండా చదువుకుంటాడు అంతే. అప్పుడు డైరెక్ట్ సంపాదనలోకి రావాలి అని అంటే, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు ఉద్యోగం అని అంటే సంపాదించడం కోసమే అనే రకంగా తయారైపోయారు. నేను ప్రభుత్వానికి సర్వెంట్గా వెళ్ళి ప్రభుత్వానికి సేవ చేస్తానే ఉద్దేశం లేదు, కేవలం సంపాదించాలి. ప్రైవేట్ ఉద్యోగం అది చేయకపోతే జీతం ఇయ్యడు, ప్రభుత్వ ఉద్యోగం చేసినా చేయకపోయినా జీతం వస్తుంది. ఇగో ఈ వేరియేషన్లోనే ఉండి అందరూ ప్రభుత్వ ఉద్యోగం బెటర్ అని అనుకుంటారు. కానీ కష్టపడి పనిచేస్తే ప్రభుత్వ ఉద్యోగి కంటే ప్రైవేట్ ఉద్యోగి బాగా సంపాదిస్తాడు. ప్రైవేట్ ఉద్యోగి మీన్స్ ఇవాళ వేములవాడ సిరిసిల్లలో మనం ఉన్న ప్రాంతం గురించి మాట్లాడుకుందాం. ఎంతమంది బిజినెస్ మ్యాన్లు ఉన్నారు? పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉద్యోగులకు ఉన్నాయా, బిజినెస్ మ్యాన్లకు ఉన్నాయా? మంచి కార్లల్లో బిజినెస్ మ్యాన్లు తిరుగుతురా, ఉద్యోగులు తిరుగుతురా? ఉద్యోగులు ఉన్నారు, బిజినెస్ మ్యాన్లు ఉన్నారు. ఇక్కడ మరి ఉద్యోగులు ఎక్కువ ఉన్నారా, బిజినెస్ మ్యాన్లు ఎక్కువ ఉన్నారా? బిజినెస్ మ్యాన్లు ఎక్కువ ఉన్నారు. మరి ఇప్పుడు ఉద్యోగమే చేస్తాడు, ఆ బిజినెస్ మ్యాన్ ఉద్యోగం ఇస్తాడు.
అవును సార్. నువ్వే ఒక బిజినెస్ మ్యాన్ ఎందుకు కాకూడదు? నిరుద్యోగికి నువ్వు కూడా ఒక నిరుద్యోగి కాబట్టి, నిరుద్యోగులు అందరూ నీలాగా ఉంటారు కాబట్టి నేను నిన్నే అడుగుతున్నా, నిరుద్యోగులను అడుగుతున్నా, నువ్వే బిజినెస్ మ్యాన్ ఎందుకు కాకూడదు? నువ్వే 10 మందికి ఉద్యోగం ఎందుకు కల్పించకూడదు? నువ్వే ఒక పరిశ్రమను ఎందుకు స్థాపించకూడదు? నీ దగ్గర ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఉద్యోగం వచ్చే టాలెంట్ లేకపోవచ్చు, ఉద్యోగం కొట్టే టాలెంట్ మీ దగ్గర లేకపోవచ్చు. ప్రతి ఒక్కరికి భగవంతుడు ఏదో ఒక ప్రకృతి, భగవంతుడు, దేవుడు, మీరు ఎట్లా అనుకున్నా సరే, తల్లి గర్భంలో ఉన్నప్పుడు, తల్లి గర్భం నుంచి బయటకు రాగానే ఎప్పుడు చూసుకున్నా ఏదో ఒక టాలెంట్ నీకు ఖచ్చితంగా ఉంటుంది. ఆ టాలెంట్ బయటకు తీసుకో, ఏదో ఒక రకంగా బతకచ్చు. అంతేగాని మనము ప్రస్తుతము ఉద్యోగం అనేది బ్రతకడం కోసమే, అది ఆలోచించుకోవాలి. ప్రైవేటా, గవర్నమెంటా, లేకపోతే ఇంకేదన్నా సెక్టారా, ఇదంతా పక్కన పడేసి మనం బ్రతకడం కోసం, ఈజీగా బ్రతకడం కోసం వెతుకున్నటువంటి మార్గాలు. కొంతమంది ప్రభుత్వ సర్వెంట్గా వెళ్ళాలని అనుకునే అటువంటి వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు డైరెక్ట్ నేను సివిల్ సర్వీసెస్లోకి వెళ్తా, కష్టపడతా అని చెప్పేసి వెళ్ళిపోతారు. అసలు రాష్ట్రాన్ని వదిలిపెట్టి చాలామంది ఢిల్లీ అటు, మన లాంగ్వేజ్ ప్రాబ్లం కదా మన దగ్గర, మన వీడియోలు అంతా తెలుగు వాళ్ళే చూస్తారు కాబట్టి చెప్తున్నా, తెలుగు రాష్ట్రాలను విడిచిపెట్టిపోతారు. ఎందుకంటే సివిల్స్ అట్లా అటెంప్ట్ చేయడానికి, ఐఏఎస్ ఐపీఎస్ ఆ రంగంలో ఉండాలి. అట్లాంటి వాళ్ళు సర్వీసెస్ చేయడానికి వెళ్తారు. అలా కావాల్సింది సేవ. మన దగ్గర అంటే ఇప్పుడు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసే వాళ్ళకు అట్లా లేదని నేను అంటలేను. మీకు ఏమున్నది, అసలు మీ మోటో ఏంది, మీరు ఎట్లా అనుకుంటున్నారు? నేను డిగ్రీలు చేసినా, నేను పీజీలు చేసినా, నాది పిహెచ్డీ అయిపోయింది, నేను ఈ స్థాయిలో ఉన్నా, నేను ఎట్లా బతకాలనే ఆలోచన ఉన్నదా? లేదు అని అంటే నేను ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం కొట్టి నేను సర్వెంట్గా ఒక ప్రభుత్వానికి సేవ చేయాలి, నా దగ్గర ఆలోచనలు మంచిగా ఉన్నాయి, నేను పలానా వ్యవస్థను మార్చాలి అనే ఆలోచన ఉన్నది నాకు. ఇక్కడ ఇప్పుడు ఇట్లాంటి ముంపు గ్రామాలు ఉన్నాయి, లేదు అంటే ఒక ఇట్లాంటి తండాలు ఉన్నాయి, వాళ్ళు ఏం చేయలేకుండా ఉంటున్నారు, నేను ఒక ఆఫీసర్ అయితే చేయగలుగుతా అని ఒక మోటో ఉన్నదా? మీ ఆలోచన ఎట్లున్నది, ఆ వైపున వెళ్ళండి. అంతేగాని ప్రభుత్వ ఉద్యోగమే అన్నం పెడుతుంది, ప్రభుత్వ ఉద్యోగమే పిల్లనిస్తుంది, పెళ్ళి అవుతుంది అనే ఆలోచన పక్కన పడేసి ప్రైవేట్ ఉద్యోగంలో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇంతింత దొడ్డు చైన్లు, ఇంతింత పెద్ద పెద్ద చైన్లు ప్రభుత్వ ఉద్యోగం వేసుకుంటాడా? మీరు ఒకసారి చూడండి, పెద్ద పెద్ద కారు, ఫార్చునర్ లాంటి పెద్ద పెద్ద కారు ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా తిరుగుతాడా అలా కదా? ప్రైవేట్ ఎంప్లాయీస్, బిజినెస్ మ్యాన్ కూడా ప్రైవేట్ ఎంప్లాయీ లాగా. ఆయన ఒకప్పుడు చిన్న స్థాయిలో ఉండి ఆ తర్వాత ఎదుగుతాడు. ఏ ఉద్యోగి కూడా పెద్దగా ఉండడు, లిమిట్ గా బతుకుతాడు. తను ప్రభుత్వానికి సేవ చేసేంత వరకే. కేవలం ప్రభుత్వ ఉద్యోగి తను బతకగలుగుతాడు, పిల్లలకు మంచి చదువునియగలుగుతాడు, అలా కుటుంబాన్ని అంతే ఎంతో కొత్త చూసుకోగలుగుతాడు. కానీ ప్రైవేట్లో ఉంటే నువ్వు ఏదైనా సాధించవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఆకాశం మధ్య కూడా మనం పని చేస్తాం. నువ్వు ఎంత ఎత్త అంత వస్తుంది కదా. నేను ఇప్పుడు తెలంగాణ పొద్దున్నాక చదువు చెప్తా బాలే అని అంటే రూపాయి జీతం కూడా ఎక్కువ అయ్యాడు, గదే జీతం వస్తుంది నాకు. అదే నువ్వు బిజినెస్ పెట్టుకొని నీ ఛాయ శక్తుల కృషి అయ్యి నేను సంపాదించే 2-3 గంటలు ఎక్కువ పని చేసుకుంటే నీకు ఎక్కువ అమౌంట్ అనేది ఎర్న్ చేయగలుగుతావు. అందుకే అవకాశాలు ప్రైవేట్ రంగంలో చాలా ఉన్నాయి. ఇప్పుడు రాయల్టీ లాంటిది ఇస్తున్నటువంటి కంపెనీలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడొద్దు. ప్రభుత్వం అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇయ్యేది. అదే ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగం వైపు యువత మళ్ళాలంటే దాన్ని ప్రభుత్వమే టేకప్ చేసి ఆ ఉద్యోగాలు ఇస్తే బాగుంటుందేమో అని అనిపించింది నాకు. చూడాలి రానున్న కాలంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో ప్రభుత్వాలు. అన్నీ మనం అనుకున్నట్టు సాగాయి కదా. చాలా గ్రేట్ వర్డ్స్ చెప్పారు సార్. మీ మాటలతో నిరుద్యోగులకు ఉత్సాహాన్ని నింపుతూ, ఉద్యోగం ఒకవేళ రాకున్నా కానీ మనం ఏదో ఒక విధంగా బతకచ్చు, మన కోసం ఎన్నో మార్గాలు ఉన్నాయనే విషయాలు చాలా చక్కగా చెప్పారు సార్. మీ మాటలతో నిరుద్యోగులకు మంచి ఒక ఎనర్జీ వర్డ్స్తో వాళ్ళను ఉద్యోగ కల్పనకి వెళ్ళి పంపిస్తున్నారు అనిపిస్తుంది. చాలా మంచి విషయాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ముందుగా మళ్ళొకసారి వావ్ 19 టీవీ ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులందరికీ షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటున్నాను నేను. సో పర్లేదు, ఎందుకంటే నేను ఇచ్చిన టైం నా నిరుద్యోగులకు అనుకుంటా, మీతోటే మీకే. థ్యాంక్ యూ సార్. అందరూ కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నా. ఇది చాలా మందికి ఉన్న సందేహాలు కాబట్టి మీ ద్వారా ఈ సందేహాలన్నీ కూడా వాళ్ళ దగ్గర చేరుతున్నందుకు నేను కూడా సంతోషపడుతున్నాను. చాలా థ్యాంక్ యూ సార్.